మంత్రులు ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమవుతున్నాయి. అటు కేసీఆర్ గురించి ప్రస్తావించింది, మొన్న నగ చైతన్య సమంతకు సంబంధించి విడాకుల విషయంలో కేటీఆర్ ఇన్వాల్వ్ అని చెప్పి కేటీఆర్ గురించి ప్రస్తావించింది. సో ఈ రకంగా వ్యాఖ్యలతో వివాదాస్పదమవుతోంది. ఇక ఆఖరికి వస్తే కొండా సురేఖ పదవికి ముప్పు వచ్చే అవకాశం ఉన్నదట. సో కొండా సురేఖ పదవికి అంత ఈజీగా ముప్పు వస్తుందంటే నాకు తెలిసి అంత ఈజీగా అనుకోకపోవచ్చు. ఎందుకంటే చట్టపరంగా నాగార్జున వేసిన కేసు సంబంధించి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకో నడుస్తూనే ఉంటుంది రాజకీయాల్లో కామన్ ఇవన్నీ. కాబట్టి అంటే ఈ వ్యాఖ్యలు కామన్ కాదు. నాగ చైతన్యకు సంబంధించి సమంత మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రు, సమంత వెళ్ళకపోతే విడాకులైనాయి, ఇవన్నీ ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మనం తీసుకోలేం. కానీ కేటీఆర్ మీద మాట్లాడిన మాటలు మాత్రం అది కూడా డెఫినెట్గా ఏదో అత్యుత్సాహం అంటారా, లేకుంటే క్షణికావేశం అంటారా, లేకపోతే కొంత ఆ సమయంలో అనాలోచితంగా మాట్లాడిందంటారా, కానీ ఏది పడితే మాట్లాడి కొంత వివాదాస్పదం అవుతుంది కొండా సురేఖ. అయితే ప్రస్తుతం అధిష్టానం కూడా కొండా సురేఖ మీద కొంత గుర్రుగా ఉన్నదట. మరి చూద్దాం ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు దానికి సంబంధించి కొంతగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తొలి వెలుగు హెడ్లైన్స్ కనుక చూస్తే, కేసీఆర్ సేఫేనా, మాజీ సీఎం ఆరోగ్యంపై రాజకీయాల్లో చర్చ, కేసీఆర్ కనిపించట్లేదంటూ కాంగ్రెస్ ఆరోపణలు, కేసీఆర్ను కేటీఆర్ఏ చంపేశాడేమో అనుమానం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ. కొండా సురేఖ వ్యాఖ్యలపై బగ్గుమన్న బీఆర్ఎస్, కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఫోటోలు విడుదల, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపాటు. సో ఇక్కడ మన అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున కేసీఆర్ సతీమణి శోభమ్మది బర్త్డే అంట. బర్త్డే వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఫోటో ఒకటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయటపెట్టారు. ఎందుకంటే మరి ఎవరికైనా అనుమానం వస్తుంది, బార్లే కనబడకపోయేసరికల్లా ఇక్కడ కేటీఆర్ని ఆరోపించడం, కేటీఆర్ అనుమానపడడం అని కాదు. కానీ ఎవరికైనా సహజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఇష్టానుసారంగా ఎవడు అడ్డొచ్చినా అదుపొచ్చినా తొక్కుకుంటూ పోయి ముందుకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రభుత్వాన్ని పరిపాలించిన కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఎక్కడ పోయిందని చెప్పి చాలామంది అనుమాన పడతారు. సో అనుమానంలో తప్పేం లేదు. కానీ కేటీఆర్ మీద ఈ అనుమానం వ్యక్తం చేయడం అనేది కొంత హాస్యాస్పదంగా అనాలోచితంగా మాట్లాడారేమో అనిపించింది మంత్రి. ఇక జానీ మాస్టర్ని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయింది, నా మూడు అస్సలు బాలేదు, అందుకే పాత వీడియోలు పెడుతున్నా, నా ప్రతి బర్త్డేకు మాస్టర్ గుర్తొస్తాడు, కానీ ఆయనతో మాట్లాడలేకపోతున్నా. జానీ డ్రైవర్ బాధితురాలి ఫోన్ ఆడియో లీక్, సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంభాషణ. సో ఎట్లా అమ్మాయిని బ్యాట్ చేయాలనే రకంగా పూర్తిగా ఆయన తరపున వత్తాసు బలికి ఆయన తరపునకు వకాల్తా పుచ్చుకొని చేసేటువంటి పెద్ద మనుషుల ప్రయత్నం ఇదంతా. మరి దాని నిజాలు ఏంది, ఆ ఆడియో టేప్లో వాళ్ళు మాట్లాడినవేనా కాదా అనేక అనుమానాలు. కొండా అవుట్, మంత్రివర్గం నుంచి బర్తరఫ్, సీఎం రేవంత్తో చర్చించిన ఏఐసీసీ నేతలు రాజీనామా కోరాలని సూచించినట్టుగా సమాచారం, నిరాకరిస్తే వేటు వేయాలని స్పష్టం చేసినట్టుగా చర్చ. ఇక కీలక నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ హైకమాండ్. నాకు తెలిసి అంత ఈజీగా వేటు అయితే వేయరు, అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు. ఇక 4 ముక్కలుగా హైదరాబాద్, విడిపోనున్న భాగ్యనగరం జీహెచ్ఎంసీ 4 భాగాలు చేసే యోచనలో సర్కారు. జనాభా పెరుగుదల నేపథ్యంలో కీలక నిర్ణయం, వచ్చే గ్రేటర్ ఎన్నికలపై విభజన, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక హైదరాబాద్ 4 ముక్కలు కాబోతుంది. గతంలో చెప్పుకున్నాం మనం, ఉత్తర అంటే నార్థన్ జేహెచ్ఎంసీ, సౌత్, తర్వాత ఈస్ట్ వెస్ట్, ఈ రకంగా 4 విభాగాలుగా హైదరాబాద్ జేహెచ్ఎంసీ అనేది డివైడ్ కాబోతున్నదంట. ఇక హర్షాసాయి బాధితురాలపై హర్షాసాయి మానసిక దాడి, సోషల్ మీడియాలో యువతిపై ట్రోలింగ్, దయచేసి వారిపై చర్యలు తీసుకోండి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించిన బాధితురాలు, ట్రోలింగ్ స్క్రీన్ షాట్లు పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు. ఇక ఒసై నాపై కేసు పెడతావా అంటూ ఆయనకున్నటువంటి ఆ సోషల్ మీడియాని కొంతమంది సోషల్ మీడియా మిత్రులను ఉపయోగించి ఇష్టానుసారంగా ఆ అమ్మాయి మీద ట్రోలింగ్కి తెరలేపుతున్నాడట. ఇది తెలుగులో ఉన్న హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఈనాడు విషయానికి వస్తే, సో ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. ఇక తెలుగుదేశంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన, తొలుత రేషన్, మహాలక్ష్మి తర్వాత ఇతర పథకాల అనుసంధానం. ఇక నెత్తురోడిన దండకారణ్యం, మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు, చరిత్రలో 2వ అతిపెద్ద ఘటన, మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ, 36 మంది మృతి చెందిరట. ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ అట. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొన్న అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయి బీజేపీ రాగానే మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తా మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్లో ఆయన సొంత జిల్లాకు పోయిన తర్వాత అక్కడ అభినందన సభలో భాగంగా మాట్లాడిన మాటలు ఇవి. సో చాలామంది అక్కడ మంత్రులు కూడా పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, అనిల్ కుమార్ యాదవ్, మధుయాష్కి గౌడ్, చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఇక తిరుమలలో నెయ్యి కల్తీ పైన దర్యాప్తునకు స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. సిబిఐ ఏపీ ప్రభుత్వం నుంచి 2 ఏసీ పోలీసు అధికారులు. సో అక్కడ తిరుమల కల్తీ పైన నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇక పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడో రేపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7000, కార్లకు 15 నుంచి 50,000. ఎంతైనా ఏమైనా తుక్కు చేసుకుంటే ఈ పైసలు రాకున్నా మంచిదే, కానీ పాపం 15 ఏళ్ళు ఉంటుంది కదా సర్వీసు. ఎవరన్నా 15 ఏళ్ళు వాళ్ళ కారును వాడుకొని ఈ తుక్కు కోసం 5-6 వేల కోసం తుక్కు చేసుకుంటారా? కనీసం ముందు పెట్టుకున్నా కూడా దానికి అంటే 2 రోజులుగా ప్రయాణం సాగించింది, మంచి సేఫ్గా తీసుకుపోయిందని చాలామంది ఎమోషనల్ కూడా అయి ఉంటారు. దాన్ని తుక్కు చేస్తారంట అనుకోను నేను. ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే అంటే సర్వీస్ అయిపోయాక బేసిక్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ వెహికల్స్ వాడొద్దు 15 సంవత్సరాల సర్వీస్ అయిపోయాక వాడొద్దు. కానీ అంత ఈజీగా తుక్కు చేసుకుంటారైతే అనుకోలేం. ఇక ఇవి ఈనాడులో హెడ్లైన్స్. కానీ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రివ్యూ పిటిషన్ల కొట్టివేత, ఉపకులాల వారీగా ఉద్యోగుల లెక్కలు, అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ, నేటితో మిగిలిన కసరత్తు, మంత్రివర్గ ఉపసంఘానికి వివరాలు అందజేత ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు. ఇక కాల్పులతో దద్దరిన అబూజ్మడ్ నక్సల్ స్మృతి, 30 మందికి పైగా. ఇక ఛత్తీస్గఢ్ అతి భారీ ఎన్కౌంటర్. గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ, పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ. ఇక తిరుమల లడ్డు కల్తీపైన స్వతంత్ర స్వీట్ అంటూ ఒక వార్త. తర్వాత 3వ అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సచివాలయం ఘటన, ధన్గడ్లను ఎస్టీల్లో చేర్చొద్దంటూ నేతలందరూ ఆదివాసీ వర్గం వారే. కింద వలలు ఏర్పాటు చేసి ఉండడంతో తప్పిన ముప్పు. వాస్తవానికి ఆయన వలలు ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి దొరికిండు, లేకపోతే ఆయన దొరుకుతాడు. ఇక టైం మెషిన్తో వృద్ధాప్యం మాయం, యూపీలో భారీ మోసం. ఇక పాక్ నుంచి సైబర్ నేరగాళ్ల బెదిరింపు, యూపీలో టీచర్ మృతి. ఇక కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్న మహేష్ కుమార్ గౌడ్. 7 వంతెనల 7 సొరంగ మార్గాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఓకే. సో కేబీఆర్ నుంచి అటు యూసఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు, తర్వాత జూబ్లీ కేబీఆర్ పార్క్ నుంచి మాదాపూర్ వరకు కూడా ఒక పెద్ద ఫ్లైఓవర్ రాబోతుందట. ట్రాఫిక్ వాస్తవానికి ఈ ఫ్లైఓవర్లు వచ్చినాక రాకముందుకు ట్రాఫిక్ ఎట్లుందో ఇప్పుడు వచ్చినాక అంతే ఉన్నది, పెద్దగా మార్పేం లేదు. గంటల కొద్ది గదే ఆగుడు పెద్దగా ఎందుకంటే మరి వాస్తవానికి పాపులేషన్ కూడా పెరిగిపోతున్నది. 1.5 కోటి జనాభా ఉన్నట్టు హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోటి జనాభా ఉంటే 1.5 కోటి హైదరాబాద్లో ఉన్నాక చుట్టుముట్టు ఇక ఈ 33 జిల్లాలకి వెళ్ళి 32 జిల్లాలలో మిగిలినటువంటి ఆ 3 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారా అంటే ఇక్కడ ఉన్నాయి ఏమంటారు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, లేకపోతే వాళ్ళకి ఇతరత్ర గుర్తింపులు ఇనే ఉన్నాయి. వాళ్ళంతా కూడా విదేశాల్లో బతుకుతున్నారు, ఇంకో దగ్గర బతుకుతున్నారు. అత్యాచారం కేసులో 3 అరెస్ట్, వరంగల్ ఫార్మా డి విద్యార్థిపై అఘాయిత్యం ఘటనలో రిమాండ్. ఇక వెలుగు విషయానికి వస్తే కాకా యాదిలో గరీబోళ్లకు గొంతుకై, అన్నార్తులకు ఆపన హస్తమై, ఉద్యమకారులకు ఉక్కు పిడికిలై, మేరా సఫర్ జనతా కే సాత్ అంటూ కడవరకు తప్పించి తెలంగాణ కోసమే శ్వాసించిన మహానీయుడు కాకా. ఇవాళ కాకాజీ వెంకట స్వామి జయంతి నేను అధికారికంగా ప్రకటించినట్టుంది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. నిజానికి ఇటువంటి చాలా మంది హుందాగా వ్యవహరించేది వాళ్ళు. ఈ రకంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడమో, లేకుంటే కేసీఆర్ లేక పరిభాష మాట్లాడడమో కాదు. తెలంగాణ ఉద్యమానికి డెఫినెట్గా ఆయన ఆజ్యం పోసిండు. సింగరేణి కార్మికుల యొక్క గుడిసెల వెంకటస్వామి అంటారు, గుడిసెల వెంకటస్వామి అంటారు. ఎందుకంటే ఆ గుడిసెలకు సంబంధించి అక్కడ వాళ్ళందరి నివాసాలకి పక్కాగా ఇల్లు ఇస్తామని చెప్పి అప్పుడు ల్యాండ్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా మంచి పేరు మోసిన వ్యక్తి. ఇక రానున్న రోజుల్లో తరాలు మారిన కొద్దీ వివేక్ వెంకటస్వామి కొంత తడబడ్డాడు రాజకీయాలలో. 6 సార్ల పార్టీలు మారిండు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి మళ్ళా బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి, ఇట్లా పార్టీలు మారడం ఎక్కువైపోయింది, సతమతమైంది. ఇప్పుడు కొంత ఆ కుటుంబం కుదుటపడుతుంది. వాళ్ళ కొడుకు ఎంపీగానే ఉన్నాడు గడ్డం వంశీ, తర్వాత వాళ్ళ అన్న వినోద్ కుమార్, 2 వారసులు ఉంటారు, ఒకరు ఎమ్మెల్యే ఇంకొకరు ఎమ్మెల్యే. సో మంచి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. కానీ గొప్ప పేరు మోసిన వ్యక్తి కాకా వెంకటస్వామి అనే వ్యక్తి. ఇక స్పోర్ట్స్ వర్సిటీలో 13 కోర్సులు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల మృతి. అబూజ్మడ్ దండకారణ్యంలో తుపాకుల మోత. పక్కనే
యవ్వనాన్ని తీసుకొస్తామంటూ 35 కోట్లు కొట్టేశారు. ఇజ్రాయిల్లో తయారైన టైం మెషిన్తో యవ్వనాన్ని తిరిగి తెస్తామని వృద్ధులకు యువజంట నమ్మించి 35 కోట్లు కొట్టేసింది. ఆ సొమ్ముతో వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే ఇటువంటి చూస్తే ఒక నవ్వు వస్తుంది. ఆ వృద్ధులకు ఇంకా యవ్వనం పోయి ఇంకేం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇంకా యవ్వనం పోవాల్సిన అవసరం వచ్చింది. 35 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టుకున్నారు? ఇంకా తిరిగిపోయి ఇంకేం చేస్తారు? అది సాధ్యమయ్యే విషయమేనా? ఇది వరకేమన్నా జనరేషన్లు మారుతున్నాయి, ఇంకా తీసుకుపోతామంటే మరి నిజంగానే అనుకున్నారు. మరి ఇద్దరు సైంటిస్టులు ఇట్లా వాళ్ళు ఎట్లా మీరు అసలు అర్థమైతే లేదు. ఇక్కడ వీళ్ళ తప్పు కంటే కూడా మోసపోయిన వాళ్ళు తప్పు ఎక్కువ. ఎందుకంటే మీరు మీ యొక్క దురాలోచన చూడండి. మళ్ళీ ఎవరానికి పోదామని చెప్పి 35 కోట్లు ఇచ్చిర్రా? వాళ్ళు నేను నమ్మిచ్చిర్రు అసలు వాస్తవానికి మీరు? ఆ సొమ్ముతో విదేశాలకు పారిపోయింది. యూపీలోని కాన్పూర్లో ఈ ఘటన జరిగిందట. ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. హమాస్, హెజ్బుల్లాకు అండగా ఉంటామని ప్రకటించారు. నస్రల్లా మృతి బాధాకరమని, ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తిరుమల లడ్డు వివాదం 5గురితో సిట్. హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేం, ఆధారాలు లేకుండా ఆక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్లా? కేఏపాల్ పిటిషన్పై హైకోర్టు కౌంటర్ వేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు. ఇక నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ కనుక చూస్తే, రేవంత్ తీరుపై పెద్దలు సీరియస్. తెలంగాణలో ఏం జరుగుతుందని ఫైర్. తీవ్ర ఆగ్రహంతో రేవంత్కు హైకమాండ్ ఫోన్ కాల్. రేపు ఢిల్లీలో సమావేశం. కేకేతో సీఎం మంతనాలు. ఇక ఉత్తమ్కు పెద్దల ఫోన్. తాజా పరిణామాలపై చర్చ. తండ్రి కర్మకాండ ముగిసాక ఢిల్లీకి రావాలని సూచన. అమలకు అంటే నాగార్జున భార్య అమలకు ప్రియాంక ఫోన్ చేసిందట. అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చిందట. నాగార్జునతో రాజీకి రాష్ట్ర కాంగ్రెస్ యత్నాలట. ఇక సింహంలా పోరాడతా, నా కుటుంబాన్ని రక్షించుకోవడం నా కర్తవ్యం. మొదటిచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇది వ్యక్తిగతం కాదు. మంత్రి హద్దులు దాటి అనుచితంగా మాట్లాడారు. సమంత క్షమాపణ చెప్తారు, మా సంగతేంది? సురేఖ క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు పెట్టినా 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా. మీడియా ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున. ఇక ఢిల్లీలో తేల్చుకుంటాం, రాహుల్ ఇంటిని ముట్టడిస్తామన్న హరీష్ రావు. ఇక ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే డి. నర్మగర్భ చురకలతో రేవంత్కు లేఖ. నా నిబద్ధత గురించి ఒక్క కాంగ్రెస్ సీఎంకు నేను చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. మూసీ ప్రాజెక్టుపై వైఎస్ ఆలోచనే పేదలకు నష్టం కలగకూడదని విరమించుకున్నాం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దని చేపట్టలేదు. నా ఇల్లు బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తా. మార్కింగ్ పారదర్శకంగా జరగాలన్న కేవీపీ. గతంలో ఇదే కేవీపీ రామచంద్రరావు మీద నమస్తే తెలంగాణ దుమ్ము మన్నెత్తిపోసింది. ఇష్టం ఉన్నట్టుగా రాసుకొచ్చింది. ఆయన దొంగ దుర్మార్గుడు, ఆయన ఉంటే కుట్రల బండుతులని కానీ, ఆయనకు సంబంధించి ఆయన ఆంధ్ర వ్యక్తి అని కానీ, ఇక్కడ తెలంగాణ ఎందుకుంటున్నాను కానీ అనేక రకాలుగా విమర్శించినటువంటి ఈ పత్రిక కానీ ఈ మనుషులు కానీ ఈరోజు ఒక్కసారి ముఖ్యమంత్రి కంటే శత్రువు మిత్రుడైనట్టుగా, శత్రువుకి ఇంకెవరో శత్రువు ఉంటే ఆ శత్రువు మాకు మిత్రుడైనట్టుగా ఒక లెటర్తోని ఏమునిగిపోయింది. మళ్ళీ వాళ్ళంతా ఒకటే. ఆ లెటర్ ఇవ్వగానే లెటర్లో ఏమో ఉందని చూసి మీరు దగ్గర తీసుకొని అలముకున్నారనుకోండి, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటుగా ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.